భారత స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వర్ధంతిని పురస్కరించుకుని పీడీఎస్యూ పీవైఎల్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఘోడ పత్రాలను ఆవిష్కరించారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారి స్ఫూర్తితో సమానత్వ సమాజం కోసం పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 23 నుంచి 30 వరకు స్మారక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఉత్సవాల్లో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. తన ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా కేవలం 23 ఏళ్ల ప్రాయంలోనే ఉరి కంబాన్ని ముద్దాడుతూ జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం అని చెప్పేసి ఈ దేశ భరతమాత సంఖ్యలను దించడానికి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ ఈ నెల పీడీఎస్ పీవైఎల్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు అమరవీరుల వారోత్సవాల సభలను నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా భగత్ సింగ్, రాజ్గురు, ఆజాద్ చంద్రశేఖర్ లాంటి మహావీరులను ఆదర్శంగా తీసుకొని వారి పోరాట బాటలో నడిచినటువంటి జార్జి రెడ్డి, జంపాల, పీడీఎస్ నిర్మాతలు ఈరోజు ఈ విద్యార్థి రంగంలో విద్యార్థి సమస్యలపై, విద్యా వ్యవస్థలపై ఉక్కు పాదం మోపుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ ఉన్నది ఈ పీడీఎస్. అందుకే నేటి యువతరం ఈ ప్రభుత్వాలు మత్తుకు, చిందుకు వాళ్ళను బానిసలు చేస్తూ ఉన్నది. కాబట్టి మిత్రులారా, విద్యార్థి మిత్రులారా, మనము భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని జార్జి రెడ్డి, జంపాలల పోరాట ప్రతిమను కొనసాగించాలి. ఈ దేశంలో విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకించాలి. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వ్యతిరేకించాలి. ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో, భారతదేశంలో అమెరికా ప్రభుత్వం పైచేయి నడుస్తూ ఉంది. దీన్ని యువత పీవైఎల్ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో షహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 95వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గోడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఏ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా షహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు, చంద్రశేఖర్ ఆజాదులు, స్వాతంత్ర సమరయోధులు పోరాటం చేశారో ఆ సామ్రాజ్యవాదానికి అడుగుల్లో అడుగు వేస్తూ ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత, ప్రజానీకం ముందుకు రావాలని పీడీఎస్ పీవైఎల్గా పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యా వ్యతిరేక చట్టాలకు అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యల పరిష్కార దిశగా, అదేవిధంగా నిరుద్యోగ సమస్యల పరిష్కార దిశగా పీడీఎస్ పీవైఎల్ ఆధ్వర్యంలో జరిగే విద్యా యువజన పోరాటాలకు ప్రతి ఒక్కరూ సపోర్టుగా నిలవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 23, 30 తేదీలలో జరిగే కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల వర్ధంతి స్మారకోత్సవాలు